నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాధవ స్టోన్ క్రషర్ మూసివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు. పెందుర్తి మండల పరిధిలో జోరుగా సాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ 97వ వార్డు ఇన్ఛార్జ్ గంట్ల లీలావతి. ప్రజల సంక్షేమం కోసం ఇన్ని పథకాలు అమలు చేస్తే ప్రజల ఆరాధ్యుడిగా నిలుస్తున్న మనసున్న సీఎం జగన్ కొనియాడిన పిఠాపురం ఎమ్మెల్యే పిండం దొరబాబు. మామిడి కుదురులో టీడీపీ చేపట్టిన బాదుడై బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి. ఇంటింటికి వెళ్లి ధరల పెరుగుదలను వివరించిన సూర్యారావు. అనకాపల్లి మండలం ఊడేరు గ్రామంలో మాధవ స్టోన్ క్రషర్ మూసివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టోన్ క్రషర్ వద్ద కార్మికులు, ఊడేరు గ్రామస్తులు గంగరాజు మరియు కార్మికులు మాట్లాడుతూ అనకాపల్లి మండలం ఊడేరు గ్రామంలో ఉన్న మాధవ రోడ్డు మెటల్ క్వారీ స్టోన్ క్రషర్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 300 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని, ఏడాది నుండి స్టోన్ క్రషర్ క్వారీలో పనులు సరిగా జరగకపోవడం వల్ల అక్కడ పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం జీతాలు చెల్లిస్తున్న లారీలు, కంప్రెసర్ల ద్వారా పరోక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు 150 కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం స్టోన్ క్రషర్ పూర్తిగా నిలిపివేయడంతో దానిపై ఆధారపడి జీవిస్తున్న 300 కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు. తమ యందు దయ ఉంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ సంబంధిత అధికారులు స్పందించి స్టోన్ క్రషర్ నడిచేలా చర్యలు తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో క్వారీ కార్మికులు, లారీ యజమానులు, డ్రైవర్లు, ఊడేరు గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు అయిన అమర్నాథ్ గారికి మా గ్రామం తరపుని, ఇక్కడ ఉపాధి పొందుతున్న కార్మికుల తరపుని చిన్న మనవి. అయ్యా, మీరు ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మినిస్టరు, మీరు మంచి మనసుతో ఈ కంపెనీని తెరిపించి అందరికీ ఉపాధి చూపించవలసిందిగా మీ ఓటర్లందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఆ శాఖలో ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ రన్ అవ్వాలి, అందరికీ ఉపాధి ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, మళ్ళా మీరు రావాలి. ఇదే నా నినాదం. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం, ఊడేరు గ్రామం పంచాయతీలో గల సర్వే నెంబర్ 211లో గల మాధవ స్టోన్ క్రషరు నిలుపుదల చేయడం వలన గ్రామంలో ఉపాధి పొందిన ఉద్యోగస్తులు, దీనిపై ఆధారపడిన లారీ ఓనర్స్ కాకుండా ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న కార్మికులు సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 300 కుటుంబాలు రోడ్డున పడిన దుస్థితి తీసుకొచ్చిన ఒక కంప్లైంట్దారుడికి మూలంగా ఈ దుస్థితి వచ్చింది. కంప్లైంట్ ఒక జీవోలు అనేది రాష్ట్రం మొత్తం మీద కూడా జీవో అనేది అందరికీ ఒకటే. రాష్ట్రంలో జీవో ఈసీ గురించి 2017-2018 నుంచి అది ఇన్స్ట్రక్షన్ అన్ని స్టోన్ క్యాస్ట్లకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు తెలిసి అందరూ కూడా ఈ ఈసీల గురించి పెట్టుకోవడం జరిగింది. కానీ అధికారులు అలసత్వమో, యాజమాన్య నిర్లక్ష్యమో కానీ ఇంతవరకు కూడా చాలా కసర్లకి ఈసీలు రాలేదు. దాన్ని ఆసరా తీసుకొని ఫిర్యాదుదారుడు ఈ మాధవ స్టోన్ క్యాస్ ఇచ్చిన కంప్లైంట్ మూలంగా ఈ కెసను పూర్తిగా నిలిపివేయడం వల్ల 300 కుటుంబాలు ఉపాధి లేకుండా జీవనోపాధి చేయడానికి ఎంతో దుస్థితి ఏర్పడింది. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నానండి. 99లో వచ్చాను సార్. ఇక్కడికి వచ్చినాకే నాకు మ్యారేజ్ అయిందండి. 2 పిల్లలు ఇక్కడే పుట్టారండి. నా భార్య, బిడ్డలు, నేను ఇక్కడే బతుకుతున్నామండి. దీని మీద ఆధారపడి బతుకుతున్నాము. కానీ నా పిల్లలు కూడా ఇప్పుడు వరకు కూడా ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే స్కూళ్ళు అన్నీ మీరు ఇక్కడే చదువుతున్నారు సార్. మా అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడండి. చిన్న అబ్బాయి 8th క్లాస్ చేస్తున్నాడండి. ఇక్కడ ఈ కరోనాలో కూడా మాకు కంపెనీ
మాకు చాలా బాగా చూసి మాకు అందరికి కూడా ఎవరిని తీసేయకుండా ఉంచేసి మాకు జీతాలు ఇచ్చిందండి. ప్రతి ఒక్క కసరు కూడా అందరిని ఆపేసి పంపించినా కానీ మా కంపెనీ మాకు బాగా చూసిందండి. ఇప్పుడు ప్రజెంట్ మా కంపెనీని సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఈ ఇబ్బందిలో కూడా మా కంపెనీ మాకు ఎప్పుడు జీతాలు ఆపలేదండి. ఇప్పుడు వరకు కూడా ఇస్తూనే ఉందండి. ఇంకా ఇప్పుడు మొన్న 28వ తారీఖు నుంచి పూర్తిగా ఆపేశారండి. ఇప్పుడు నుంచి మాకు ఇంకా మా పరిస్థితి ఏంటని చెప్పేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ స్కూల్ మూమెంట్లో అసలు ఇప్పుడు ఆపేయడం వల్ల ఈ స్కూల్లో పిల్లలను చదివించుకోవడం ఎలాగా ఏంటని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మా ఫ్యామిలీలు అన్ని రోడ్డును పడకుండా చూడాలని చెప్పేసి పెద్దలను అందరిని కోరుకుంటూ అధికారులకి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో వివిధ ప్రాంతాల నందు ప్రభుత్వ చేపట్టినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ దిశలో మంగళవారం సాయంత్రం చిన్న ముసిడివాడ జోగులమ్మ కూడలి సచివాలయం ప్రాంగణం నందు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ 97వ వార్డు ఇన్ఛార్జ్ గంట్ల లీలావతి హాజరై లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన తీరు దేశంలో ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మాట్లాడుతూ పుట్టిన తర్వాత నేటికి సొంత ఇంటి కల నెరవేరినందుకు చెమరిచినటువంటి కళ్ళతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు మహేష్, మంటూ, సూరిబాబు, బిఎస్ విజయలక్ష్మి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇల్లు పట్టాలు రావడం మాకు చాలా సంతోషం. మా బిడ్డలకి మాకు జగనన్న మాకు సీఎం గారు ఇచ్చారు. అది కూడా పిల్లలు కూడా ఆయన చేశారు. మేము ఈ పట్టాలు ఇల్లు సంపాదించి ఒక్క రూపాయి కూడా ఒకటి ఖర్చు పెట్టలేదండి. మాకు చాలా నిరంతరంగా మాకు సహాయం చేశారు. మరి సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి మళ్ళీ మేము ఆయన రావాలని కోరుకుంటున్నాం. సంక్షేమాలు పథకాలు అందుతున్నాయా లేదని తెలుసుకొని ఆయన ఎండనక వాననక మన ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి గడపకెళ్ళి వాళ్ళకి ప్రతి పథకం అందిందా లేదా, అందకపోతే స్పాట్లో ఆయన తక్షణమే ఆయన వాళ్ళకి పథకాలను అందజేయడం జరుగుతుందండి. ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు దొరికినందుకు మేము చాలా చాలా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామండి. మేము చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. మా సొంత ఇంటికాల నిజమైంది. మా బాధలన్నీ, మా కష్టాలన్నీ తీరిపోయింది. మళ్ళీ ఇదే ప్రభుత్వం. ఈ మహిళలందరూ అక్క చెల్లెల్లారా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏ ప్రభుత్వంలో కూడా లబ్ధి పొందలేదు. మనం ఏవి కూడా పథకాలు మనకు తెలియదు. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక మన పథకాలు అందుకొని ప్రతి కరోనా టైంలో కూడా, కరోనా కష్టకాలంలో కూడా మనకి ఆపదకి ఆదుకున్నారు మన ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి. కాబట్టి మళ్ళీ మన అమూల్యమైన ఓటుని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని ప్రతి అక్క చెల్లి కూడా కోరుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్. చక్కటి కార్యక్రమం నా చేతుల మీదుగా చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా వైఎస్ఆర్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెందుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి సొంతింటి కళను నెరవేర్చడమే కాకుండా ప్రతి ఆడపడుచు కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని ఆయన తపనకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పట్టాలు తీసుకున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆనందం చూస్తున్నాం. అలాగే ఆనందంతో పాటు వాళ్ళ కళ్ళనీళ్ళు కూడా తెచ్చుకొని సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడం కూడా మీరు అందరూ చూస్తున్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు మన పెందుర్తి ప్రజల సంక్షేమం కోసం ఇన్ని పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆరాధ్యుడిగా నిలుస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే దొరబాబు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబం పొందినటువంటి లబ్ధిని వివరించి వారికి కరపత్రాలు అందించారు. అలాగే సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధానమైన డ్రైనేజీ సమస్య పరిష్కారానికి 15 లక్షల రూపాయలు కేటాయిస్తూ త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రజలకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమీనాబాద్ సర్పంచ్ నక్కా మణికంఠ, ఎంపీటీఓ వసంత మాధవి, వైసీపీ నాయకులు ఆనాల సుదర్శన్, మాధురెడ్డి దొరబాబు, రావు చిన్నారావు, గుండ్ర జగ్గారావు, జ్యోతుల చక్రబాయి, బిరుసు వర్ణేష్, చెరుకూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజున అమీనాబాద్లో ప్రతి ఇంటికి తిరగడం, వారందరూ కూడా ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు మా ఆశలన్నీ మేము ఏదైతే కోరుకున్నామో అవన్నీ కూడా తోసా తప్పకుండా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు అండగా నిలబడతాము. కానీ మా గ్రామంలో
కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ దీన్ని పూర్తిగా చెయ్యాలని ప్రతి ఇంటిలోని ఈ గ్రామంలో అడిగింది ప్రధానమైన సమస్య డ్రైనేజ్. దీనికి స్థానిక సర్పంచ్ గారు కూడా ఎప్పటి నుంచో నన్ను అడగడం, దాంట్లో భాగంగా ఈ రోజున ఈ గ్రామానికి డ్రైనేజీకి సంబంధించి నేను ఒక 15 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడే చెప్పడం జరిగింది. అది రేపేళ్ళలో కొబ్బరికాయలు కొట్టి అత్యవసర డ్రైనేజీని నిర్మూలించడానికి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ గడప వచ్చినప్పుడు మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడానికి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా నిజంగా ఆశ్చర్యం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట, మాకు ఇవన్నీ అనవసరం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటారు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఇంటిలోని ప్రతి ఆడ మగ యూత్, ముఖ్యంగా యువకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతలా ఈ మత్స్యకార ప్రాంతమైన ఈ అమీనాబాద్ గ్రామంలో నిజంగా ఆశ్చర్యపోయే విధంగా ప్రతి ఇంటి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి మెచ్చుకుంటున్న విధానం చూస్తూ ఉంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంటుంది, మాకే గర్వంగా ఉంటుంది. మేము భయపడ్డాం నిజంగా. ఏంటంటే ఎల్లో మీడియాలో వార్తలు చూసి, తెలుగుదేశం నాయకులు మాట్లాడి మాటలు చూసి ఇదేదో ప్రజల్లో ఏదన్నా ఇబ్బంది ఉన్నదా, ప్రజల్లో జగన్ గారి పాలన నచ్చలేదా అనే అభిప్రాయంలో మేము కూడా ఆలోచించుకునే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు కానీ ఎల్లో మీడియా కానీ మేము ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం. నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన చేసిన 3 సంవత్సరాలు అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర చెప్తున్న మాట. మీకేమన్నా ఎల్లో మీడియాకి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ మీకు ఏదన్నా డౌట్లు ఉంటే మాకు కూడా రండి, మేము చూపిస్తాం. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగలేదని అనే మాట మీరు అనిపించండి, మేము కట్టుబడి ఉంటామని చెప్పి. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మామిడికుదురులో టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై గొల్లపల్లి వినూత్నంగా ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ కొని నిరసన తెలియజేశారు. మొన్నటి వరకు 15 రూపాయలు ఉండే బస్ టికెట్ ఇప్పుడు 40 రూపాయలకు పెంచి సామాన్య మానవుడి నంటిని విరుస్తున్నారని, మరోప్రక్క వంట గ్యాస్ సిలిండర్పై రేట్లు పెంచుతూ ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. అనంతరం గొల్లపల్లి ఆర్టీసీ బస్సులో కొంత దూరం ప్రయాణం చేసి ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, మొల్లేటి శ్రీనివాస్, బోనం బాబు, మద్దాల పెద్దకాపు, సుధా బాబ్జీ, ఈలీ శ్రీనివాస్, చాగంటి స్వామి, చుట్టుగుళ్ళ కిషోర్, బొంతు మణిరాజు తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం పి గన్నవరానికి రాజోల్ నియోజకవర్గానికి ఉమ్మడి మండలంగా ఉన్నటువంటి మామిడికుదురు మండలంలో ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిన్న మొన్న పెంచినటువంటి బస్ ఛార్జీలకి నిరసనగా మేము ఇక్కడ ధర్నా, తర్వాత పాదయాత్రలు చేయడం జరిగింది, నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆ యొక్క నిర్ణయానికి లేకపోతే బాధుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రూపంలో బాధాలో, ఏ రూపంలో పన్నులు వేయాలో, ప్రజల్ని ఎలా బాధించాలో అన్ని రకాలుగా కూడా బాధిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇది సాలదు అని నిన్న మరలా బస్సు ఛార్జీలు పెంచారు. మరలా ఈవేళ ఉదయం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు, మరొక 50 రూపాయలు. ఇలాంటి బాధుడు అన్నటువంటి నినాదంతో ఈ ప్రభుత్వం సాగుతూ ఉంది. దీనికి నిరసనగా సామాన్యుడిని, మధ్యతరగతి వాడిని, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాలని ఆదుకోవాలి. ఇంక అందరూ పేదవాళ్ళు అయిపోయారు. ఈ ప్రభుత్వంలో వ్యవసాయదారుడు లేడు, వ్యవసాయ కూలీ లేదు, వ్యాపారస్తుడు లేదు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వేళ ఈ రోడ్డు మీద పడి అనేక రకాలైనటువంటి ప్రభుత్వం యొక్క బాధులకి బలై బాధాతప్త హృదయాలతో బతుకుతున్నటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి వేళ పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలకి నిరసనగా ఆ బస్ ఛార్జీలను తగ్గించాలని, మరి ముఖ్యంగా ఇప్పుడే మేము ఇందాక టీవీలో చూసాం, మరలా ఇవాళ కూడా గ్యాస్ సిలిండర్ ధర, వంట గ్యాస్ సిలిండర్ ధరని మరొక 50 రూపాయలు, అంటే 1150 రూపాయలు అయింది ఇప్పటికి. దీన్ని కూడా పెంచడం పట్ల మేము నిరసిస్తూ ఇప్పుడే మేము ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. పరిశీలించండి, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, దీన్ని ప్రభుత్వానికి పంపించండి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలన్నటువంటి ఒక నినాదంతో, ఒక డిమాండ్తో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడే నేను బస్సు ఎక్కాను.
బస్సులో నేను కొద్ది దూరం ప్రయాణం చేశాను. కేవలం ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ కన్నా తక్కువలో ఒక స్టేజ్ ఉంది. అక్కడికి 10 రూపాయలు ఇచ్చారు. నేను మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇద్దరం 2 టికెట్లు కొంటే 2024 దేశ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 144, రాష్ట్రంలో 8 లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తోందని, అందులో భాగంగా లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ప్రస్తుతం కాకినాడ లోక్సభ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలో కేంద్ర మంత్రులు జిల్లాల వారీగా పర్యటనలు జరుపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ముత్తా నవీన్, వేటుకూరి సూర్యనారాయణరాజు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తెలియజేసే విధంగా ఈ ప్రవాస యోజన ఒక రోడ్ మ్యాప్ మేము తయారు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఫస్ట్ ఫేజ్లో ఈ 8 నియోజకవర్గాలు కాకినాడతో సహా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రవాస యోజనకి మా రాష్ట్ర నాయకులు పాకా సత్యనారాయణ గారు కన్వీనర్గా వివరిస్తారు. అదేవిధంగా కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జ్గా మా కాశీరాజ్ గారు, ఆయన రాష్ట్ర ప్రవాస యోజనకి కో కన్వీనర్గా ఉన్నారు. అదేవిధంగా ఇతర నాయకులు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ముందుగా పాకా సత్యనారాయణ గారిని Kakinada district to review the scheme, separate scheme being operated in this district, and also to interact with the party of the North leader to understand how the party is working. So I have, from today morning, I am meeting with the party House leaders and party officials at 2-3 places, and last day I had a meeting with the Deputy Commissioner office. All the beneficiaries of the scheme, conditional scheme, they were invited. I had interaction with them. I am happy to share with you that schemes are being run properly here, and both of the beneficiaries, they were happy with the scheme run of both the government. They were happy either exactly the housing scheme or the Swachh Bharat scheme, Ujjwala scheme, Jal Jeevan scheme, Ayushman scheme. Under all these schemes, the beneficiaries are very happy that Modi government has taken so many steps and at a very large scale. Not sample scheme, when we start to take to the saturation point. If we started Swachh Bharat scheme, toilets scheme, so he said, made the scheme that everybody, every house in this country should have toilets. He 12 lakh crore toilets have been constructed. Then he started Ujjwala scheme, 9 crore gas connections have been given. Every house should be completed. Now the houses for all scheme, 3 crore houses are being constructed. More than 2 crores have been completed and given to the evacuation. Under this Ayushman Bharat scheme, benefits of up to 5 lakh rupees for a disease, treatment of a disease and resident hospital. These are the schemes under which the poor man never could think of treatment. He was in great difficulty, and in the pandemic, the Modi government started a scheme for Gharib Kalyan scheme, giving free ration to every needy person. 80 crore people in the country are getting benefit of the scheme. This is a wonderful scheme. When we explain it in the world to the other countries that we are giving free ration to 80 crore rupees, people get astonished how they is possible. Minister of State for External Affairs మురళీధర్ గారు 4 పార్లమెంట్ స్థానాలకి, ఉత్తరాంధ్రకి 4 పార్లమెంట్ స్థానాలకి వారు ప్రశ్నించారు. అదేవిధంగా భారతీయ ప్రవీణ్ పవార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్, ఆవిడ ఈ గుంటూరు, మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ అండ్ తిరుపతి 4టికి ఆవిడ వ్యవహరించడం జరిగింది. వీరితో పాటు అనేక మంది మంత్రులు ప్రతి నెల కూడా ఈ యొక్క నియోజకవర్గాలకి వచ్చేటటువంటి వరుస క్రమం
రావడమే కాదు ప్రతి పార్లమెంట్లో కూడా వారు 3 రోజుల పాటు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మాకు సంబంధించినటువంటి మండల స్థాయి కార్యకర్తలు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని మోర్చాలు, అదే రకంగా గ్రామాల్లో ఉండుకున్నటువంటి బూత్ స్థాయి వరకు కూడా ఈ మంత్రుల యొక్క పరిపాలన రాబోయేటటువంటి రోజుల్లో దీన్ని రూపకల్పన చేసే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైనటువంటి మేలు లబ్ధి చేకూర్చిందో, ప్రభుత్వం యొక్క విధానాలు ఏ రకంగా ఉన్నాయి, అనేకమైనటువంటి అంశాలను ఈ యొక్క లోక్సభ ప్రవాస యోజన ద్వారా మేము కూడా తెలియజేసే పరిస్థితి ఉంటుంది. సంస్థాపకంగా మేము బలోపేతం అవుతూ లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పేటటువంటి పరిస్థితితో పాటు ఈ యొక్క లోక్సభ ప్రవాస యోజన మంత్రుల యొక్క నేపథ్యంలో వస్తుంది. ఈ నెలలోనే రేపు 13, 14, 15 తేదీల్లో మొదలైన విశాఖపట్నంలోను, 12, 13, 14 తేదీల్లో మినిస్టర్ రామస్వామి గారు, మినిస్టర్ స్టేట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, ఆయన కూడా వచ్చే పరిస్థితి. ఆర్టీ ప్రైవేట్ పవర్ గారు కూడా 15, 16, 17 తిరుపతిలో కూడా వారి ప్రోగ్రాం ఖరారయ్యే పరిస్థితి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఉప్పవరం గ్రామంలో రైతు భరోసా మరియు వెల్నెస్ కేంద్రాలను యలమంచిలి శాసనసభ్యులు యువి రమణమూర్తిరాజు మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ వర్మలు ప్రారంభించారు. అనంతరం స్థానిక సర్పంచ్ పిన్నమరాజు వాసు అధ్యక్షతన జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ కేంద్రాలు పనిచేస్తాయని, స్థానిక రైతులకు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోన సంధ్యాబుజ్జి, కోఆప్షన్ జెడ్పీటీసీ నర్మలా కుమార్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు మరియు గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన సచివాలయంలో మరి రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ 2 కూడా పూర్తి చేసి ఇవాళ మీకు అందుబాటులో తేవడం జరిగింది. ఎందుకంటే రైతు భరోసా కేంద్రం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ రైతులకి అన్ని సదుపాయాలు కూడా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందిస్తున్నారు. ఎరువులు కానీ, విత్తనాలు, పురుగు మందులు కానీ, అదేవిధంగా ట్రాక్టర్లు కానీ, నెక్స్ట్ వ్యవసాయ పనిముట్లు కానీ, అన్ని రకాలు కూడా మా సచివాలయం దగ్గర, సచివాలయం ద్వారా మీరు ఇంతవరకు అయితే మీ అందరూ కూడా అచ్చాపురం మండలానికి వెళ్ళి ప్రజెంటేషన్ చేసుకున్న ఏ ఒక్కటి వచ్చి కాదు. ఇవాళ అలా కాదు, విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇలా కావాలని చెప్పినట్టే 5-6 రోజులు, 6 రోజుల లోపల రైతులకు అందించగలుగుతున్నాం. ఇది మరి పండించిన పంట కూడా మంచి గిట్టుబాటు ధర ఇచ్చి మరి ప్రభుత్వం కొనుక్కునేలాగా మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే రైతులు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. పగల టైం 9 గంటలు కరెంట్ ఇస్తున్నాం, కొంతమంది నైట్ ఇచ్చేవాళ్ళు, ఇవాళ పగలిస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, అన్ని సదుపాయాలు ఇవాళ మరి బోర్డులు లేని వాళ్ళకి అందరికీ బోర్డులు ఉచితంగా జలకాల పేరుతో బోర్డులు వేసి అందరూ మోటార్లు వేసి అంది. మన గతంలో ఈ 3 గ్రామాలకి సంబంధించి సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఒక రైతు భరోసా, ఒక వెల్నెస్ సెంటర్ 2 కూడా ఈరోజు మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా సంక్షేమం చేసిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించే విధంగా వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క గడపకి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉన్నారు. మరి ఏ కార్యక్రమం చేసినా అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా పారదర్శకంగా ఒక జవాబుదారీతనంతో పనిచేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా గర్వంగా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు గ్రామంలో అభివృద్ధి ఒకసారి చూస్తే ఇది ఒక రైతు పక్షపాత ప్రభుత్వం అనే విధంగా రైతు భరోసా ప్రతి సంవత్సరం కూడా 13,000 రూపాయలు నేరుగా రైతు అకౌంట్లో వేసే రైతు భరోసానే కాకుండా ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి గతంలో ఎప్పుడూ కూడా కనీసం రైతులకి పూర్తి సహకారాలు ప్రభుత్వం అందించాలనే ఉద్దేశం మీద ఈ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన అన్ని అవసరాలు కూడా మన రైతు భరోసా కేంద్రాల్లో కల్పించడం జరుగుతూ ఉంది. విత్తనాలు
సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ కూడా ఓపెన్ చేసి మన 3 గ్రామాలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మరి ఈ రైతు భరోసా కేంద్రం అన్నీ ఇట్లకంటే ఇంపార్టెంట్. మరి ఆ దాంట్ని రైతు భరోసా కేంద్రాల్లో మరి అన్ని రైతులకు సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా రైతు భరోసా కేంద్రం ద్వారానే రైతులకు వెళ్తున్నాయి. ఇవాళ సీజన్ వచ్చింది, విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా పురుగు మందులు కానీ మరి అవన్నీ కూడా మరి రైతు పనిముట్లు కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి అందుబాటులో మరి రైతులకు వెళ్తున్నాయి. కాబట్టి మరి అవి 2 కూడా ఓపెన్ చేసి ఇవాళ 3 గ్రామాలకి అందుబాటులోకి తీసుకొచ్చాం. 2 కూడా చక్కగా మంచి క్వాలిటీతో బిల్డింగ్లు కట్టడం జరిగింది. మరి ఇవాళ రైతులు ఎంతో కూడా ఆనందంగా ఉన్నారు రైతు భరోసా కేంద్రాలతో. ఏదో రకరకాలు మాట్లాడతారు తప్ప ఇవాళ రైతులకి ఎంత ఆనందం అనేది ఎప్పుడూ చూడలేదు. ఆఖరి పండించుకున్న పంట కూడా ఇంతమంది కొనుక్కోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇవాళ పంటకు కూడా బ్రహ్మాండమైన రేటు ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడే మరి సెంటర్లు ఓపెన్ చేసి మరి అంత దగ్గర నుంచి కూడా ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేస్తారు. ఇవాళ రైతుకు అన్ని సదుపాయాలు కల్పిస్తారు. రైతుల కోసం బ్రహ్మాండంగా ఎన్నో ఇవాళ ఇరిగేషన్ కూడా ఎంతో చాలా పడ్డం పెట్టడం జరిగింది. ఇవాళ రైతులందరూ ఎంతో ఆనందంగా ఉండాలి. ముందు కూడా రైతులు ఎంతకంటే రెట్టింపు ప్రోత్సాహంతో మరి ఉండాలనే ఉద్దేశంలో దాన్ని ప్రత్యేకించి కూడా మంచి ఫండ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కూడా గ్రామాల్లో చిన్న వైద్యాలు చేయడం కానీ మరి నర్సు కింద పెట్టాం. క్వార్టర్ కింద ఉండాలి కంపల్సరీ. నర్సు నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా మరి హెడ్ క్వార్టర్స్లోనే కాపులు ఉండాలి. వాళ్ళు ఎక్కడి నుంచో రావడం అనేది కరెక్ట్ కాదు. అలా వచ్చేలా ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా పనిష్మెంట్ బయట ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసి జరుగుతుంది తప్ప అక్కడే ఉండాలి. అందువల్ల దానిలో కాంప్రమైజ్ లేదు. మరి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వీలైతే వాళ్ళు వచ్చి నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం జెడ్పీ పాఠశాలలో 10 సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు ఆయా పేపర్లలో ఉత్తీర్ణత శాతం తగ్గిన విషయం తెలిసిన విషయమే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మండల కేంద్రమైన నాతవరం జెడ్పీ పాఠశాలలో పరీక్షలకు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా 6 నుండి 15వ తరగతి 15 వరకు జరిగేటువంటి ఈ 2 విడత 10వ పరీక్షలకు ఎంఈఓ అమృతకుమార్ ఆధ్వర్యంలో పలు సూచనలు సలహాలతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఎస్ఐ శేఖరం పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఎస్ఎస్సి పరీక్షలు సందర్భంలో గత సంవత్సరం మరి 67% మంది పాస్ అయ్యారు. అందులో తప్పిన విద్యార్థులకి నాతవరం సెంటర్లో ప్రతి మండలంలో ఎక్కువ మంది కొద్ది పాస్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ తక్కువ వల్ల ప్రతి మండలంలో పిల్లల కన్వీనియన్స్ కోసం ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి పరీక్షలు 2 రూముల్లో నాతవరం సెంటర్లో 2 రూముల్లో 59 మంది రావాల్సి ఉండగా 39 మంది అటెండ్ అయ్యారు. పరీక్షా కేంద్రాన్ని కూడా మేము సందర్శించడం జరిగింది. అక్కడ అన్ని రోజులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అంత సాఫీగా జరుగుతున్నట్టు జరిగింది. భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా మండలంలో పలు చోట్ల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు అరట్లకోట గ్రామంలో కుందూరు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో జిల్లా మాలమహానాడు అధ్యక్షులు బోడపాటి శ్రీను, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు తుమ్మలపల్లి కుమార్, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు గబ్బర్ సింగ్ నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బాబు జగజీవన్ రావు పాత్ర ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, గంపల గణేష్, కాకాడ వీరబాబు, నాయకులు చలికే చిన్న వెంకటరమణ, పెద్దలు తుమ్మలపల్లి లక్ష్మణరావు, దళిత వేదిక ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి చిందాడ నాగేశ్వరరావు, ఆకుమర్తి శివాజీ రవికుమార్, నందిక నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా అట్లకోట గ్రామంలో ఆయనకి ఘననివాళి అర్పించడం జరిగింది. ఆయన మరి కేంద్ర ప్రభుత్వం శాఖలో ఎన్నో శాఖలు చేస్తున్నారు. రైల్వే శాఖగా, నీటి వనరుల శాఖగా, ఆఖరికి ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆయన బడుగు బలహీన వర్గాలు కోసం
ఆయన జీవితం కూడా అర్పించారు. ఆయన స్కూల్లో చదువుతుంటే ఇది నీరు ఉండేది, ఇదేమోని ముస్లిమ్స్కి ఇదేమోని హిందువులకి అని చెప్పేసి వాటర్ ఉంటే ఆ నీటి వాటర్ని తాగినప్పుడు ఆయనకి కొంతమంది ఆ నీరు వాటర్ తాగలేదు. తాగకపోతే కొండను కొట్టారు ఆయన చేతితోటి. ఉపాధ్యాయుడు చూసి ఏమే బాబు జగన్మోహన్ రావు ఎందుకు కొట్టని అడిగితే మరొక కొండ ఏర్పాటు చేశాడు. ఆ కొండ కూడా కొడేసాడు బాబు జగన్మోహన్ రావు గారు. అయితే ఇది ఇలా కాదని చెప్పేసి అందరికీ సమానం అని చెప్పేసి అదే ఒక మంచినీరుని ఒక కొండగా పెట్టి ఆ రోజు బాబు జగన్ గారు మరి మాజీ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 36వ వర్ధంతి సందర్భంగా మరి అనకాపల్లి జిల్లా పాయకరపేట మండలం అర్లకోట గ్రామంలో ఆయన విగ్రహానికి గ్రామ పెద్దలు మరియు మహిళలు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సందర్భంగా మేము తెలియజేయవలసింది ఏంటంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే మరి సమానత్వం వస్తుందని, అలాగే పోటీతత్వంగా ఈ లోకల్లో ఉన్నటువంటి పారిశ్రామిక ఫ్యాక్టరీల్లో ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించినట్లయితే అందరికీ ఉద్యోగావకాశాలు కలుగుతాయని, అలాగే గవర్నమెంట్ ఆస్తులను కాపాడుకునే బాధ్యత మనపై ఉంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి కొన్ని దుష్టశక్తులు ముందుకొస్తున్నాయి. ఆ దుష్టశక్తులను అడ్డుకోవడే క్రమంలో దళితులంతా ఏకమై 32 మంది ప్రాణాలు త్యాగం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. మన పిల్లలు ఎంతోమంది, మన పెద్దలు అందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే మన వాళ్ళు ఉనికిడి లేకుండా చేద్దామని మరి ఎన్నో శక్తులు కుయుక్తులు పొందుతున్నాయి. అదేవిధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మనం అంతా ఏకమై ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. సాధిస్తాం ఆయన ఆశయాలను, సాధిస్తాం ఆయన ఆశయాలను. సబ్బవరం మండల తహసీల్దార్ కార్యాలయానికి నూతనంగా తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన బి సత్యనారాయణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో ఎస్ రాయవరం తహసీల్దార్గా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు తహసీల్దార్గా విధులు నిర్వహించిన కె రమాదేవి పెద్దగంటియాడ తహసీల్దార్గా బదిలీపై వెళ్లారు. అలాగే ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించిన అరుణ్ కుమార్ వేరే ప్రాంతానికి బదిలీ కాగా ఆయన స్థానంలో వెంకట్ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణను డిటి వెంకట్ను జిల్లా విఆర్ఓల సంఘ అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామకాసు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందితో పాటు మండల విఆర్ఓలు విఆర్ఏలను ఘనంగా సన్మానించి స్వాగతం పలికి పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిత్యం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోటీలో నాకు ప్రమోట్ ఇచ్చి నేను భారతీపురం వెళ్ళడం జరిగింది. అక్కడ నా 3 ఏళ్ళు చేసిన తర్వాత అధికారులు తహసీల్దార్ వచ్చి అధికారులు తహసీల్దార్ నుంచి చింతపల్లి వెళ్ళాను. చింతపల్లి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంకయ్య నుంచి రామపల్లి మళ్ళా ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చాను. సో మండలం పెట్టడానికి ఇప్పుడు తప్ప అంతా అప్పుడు జనరేషన్ స్టాఫ్ చాలా ఎక్కువ పెరిగారు. అప్పుడు ఈ ఆఫీస్ ఉండేది కాదు, ఒకే బాగా బంగాళా ఉండేది. సో మరి నా కోసం చెప్పాలంటే పర్సనల్గా ఇచ్చిన అది మరి మనలో ఎటువంటి భూ సమస్యలు పరిష్కరించడానికి మేము అక్కడ పెడుతున్నాం. ఎంక్రోచ్మెంట్స్ ఇటీవల కూడా ఎంకరేజ్ చేసి ప్రసక్తి లేదు. ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ సరే ఉపయోగం మీరు రాయొచ్చు. అది ప్రభుత్వం అయినట్లయితే అది అందరి వాళ్ళు సరే ఎంకరేజ్మెంట్ గురించి కంపల్సరిగా ప్రభుత్వానికి హ్యాండ్ చేస్తాం. అలాగే ప్రజలకు ఇచ్చేటువంటి క్లియరెన్స్ కూడా మండల లెవెల్లో పరిష్కరించడానికి ముందుంటాం. నేను నా సిబ్బంది కూడా వచ్చిన ప్రజా సమస్యలన్నీ కూడా ఆ పరిధిలో పరిష్కరించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ స్టాఫ్ మరియు వీఆర్ఓలు అందరితో సమన్వయంగా ముందు ప్రజా సమస్యలపైన ప్రభుత్వ కార్యక్రమాలపై ముఖ్యంగా ఇవ్వలేరు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇటువంటి ఆదేశాలు సరే అమలు చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. దయచేసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తూ ప్రజలు కూడా అన్ని విధాలా కూడా మండల స్థాయిలోనే సమస్య పరిష్కరించాయి. ఈరోజు మనకి 2019 అక్టోబర్ 2వ జరిగిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిపాలన మరింత సౌలభ్యం చేశారు. దానివలన గ్రీవెన్స్ కూడా అన్ని కూడా సచివాలయంలో క్లియర్ అవుతున్నాయి. సచివాలయంలో కూడా పంచాయతీ సెక్రటరీ కార్యదర్శిని ఉంచి
ప్రజలు కష్టపడి మండల హెడ్ క్వార్టర్ రాకుండా అన్నీ కూడా సచివాలయంలో చూసినట్లు చేస్తాం. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్షేమ పథకాలు అందజేయడానికి పూర్తిగా సాయి శక్తితో నా సిబ్బంది అందరూ కూడా ఆదేశించి వాళ్ళకి ప్రభుత్వం సేవలను అందజేయడానికి నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ యొక్క సహకారం మాకు ఉండాలి కాబట్టి ఏ సమస్యలు సరే ముందు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మేము పరిష్కరించిన తర్వాత దాన్ని పై అధికారులైనటువంటి ఆర్డీఓ గారికి తెలియబడిన అవకాశం కూడా మాకు కోరుకుంటూ అయితే వార్డ్ నెంబరే తహసీల్దార్ గారి గవర్నమెంట్ నెంబర్ కదా. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ లయన్స్ క్లబ్ శ్రీ సూర్య గొల్లల మామిడాడ ఆధ్వర్యంలో జంతు జాల వ్యాధి నిరోధక దినోత్సవం జరుగుతుంది. బిక్కవోలు రోడ్ నందు గల శ్రీ మామిడాడ శ్రీ మణికంఠ స్వామివారి ఆలయం నందు గోశాలలో జంతు జాల వ్యాధి నిరోధక దినోత్సవం సందర్భంగా పశువులకు వైద్య సేవలు శిబిరం నిర్వహించినట్లుగా అధ్యక్షులు లైన్ ద్వారంపుడి వెంకటరెడ్డి చింతపండు తెలిపారు. అధ్యక్షులు లైన్ ద్వారంపుడి వెంకటరెడ్డి చింతపండు అధ్యక్షతన జరిగిన ఈ వైద్య శిబిరంలో విశ్రాంత పశు వైద్యులు సూర్యనారాయణ పశువులకు వ్యాక్సినేషన్ వేశారు. మణికంఠ స్వామి ఆలయంలో ఉన్న వివిధ మేలుజాతి ఆవులకు ఈ కాలంలో వచ్చే వివిధ అంటు రోగాలను సైతం తట్టుకోవడానికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆలయ కమిటీ మరియు లైన్ సీనియర్ సభ్యులు లైన్ మండరాజారెడ్డి తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి పశువులకు తమ విలువైన వైద్య సేవలు అందించి పదవి విరమణ చేసిన గోశాలలో ఆవులకు వైద్య సేవలు అందిస్తున్న పశు వైద్యులు సూర్యనారాయణకు లయన్స్ క్లబ్ సభ్యులు అధ్యక్షులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ గోశాల నిర్వాహకులు మరియు లయన్స్ క్లబ్ శ్రీ సూర్య కోశాధికారి లైన్ ద్వారంపుడి రామకృష్ణారెడ్డి, డిఆర్కే జెడ్సీ లైన్ ఆర్ నాగు లైన్ సేవా కార్యక్రమాల ప్రతినిధి ఆర్కే చౌదరి, సభ్యులు సోమిరెడ్డి, చిన్న గురువు శివాజీ తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచో సరే ఇవాళ ఎలాగండి నుంచో దగ్గర నుంచో పూజ చేస్తున్నావు కదా సేవ. ఒక్క నిమిషం ఒకసారి నుంచండి సూర్యరెడ్డి నాకు గుర్తు పక్కన రైట్. దగ్గరుండి దగ్గరుండి. వ్యాధి నిరోధక దినోత్సవం సందర్భంగా మా గొల్లల మామిడాడ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్న మా గోమాతల అందరికీ కూడా వ్యాధి నిరోధక టీకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా లయన్స్ క్లబ్ గొల్లలమామిడాడ శ్రీ సూర్య అధ్యక్షుడు లైన్ ద్వారంపూడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మా సభ్యుల ద్వారా మా రిటైర్డ్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ గారు అయినటువంటి సూర్యనారాయణ గారి ప్రతిసారి మా గోశాలకి ఆవులకి సంరక్షణ కూడా చేయడం జరుగుతుంది. ఆయన ద్వారానే ఈ రోజున మా గోమాతలందరికీ కూడా వ్యాధి నిరోధక టీకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంతో కాలంగా మా గొల్లలమామిడాడ పరిసర గ్రామంలో పశువులకి విశేషమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి శ్రీ సూర్యనారాయణ గారికి చిరు సత్కార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాధవ స్టోన్ క్రషర్ మూసివేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయి, ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు. పెందుర్తి మండల పరిధిలో జోరుగా సాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ 97వ వార్డు ఇన్ఛార్జ్ గంట్ల లీలావతి. ప్రజల సంక్షేమం కోసం ఇన్ని పథకాలు అమలు చేస్తే ప్రజల ఆరాధ్యుడిగా నిలుస్తున్న మనసున్న సీఎం జగన్ కొనియాడిన పిఠాపురం ఎమ్మెల్యే పిండం దొరబాబు. మామిడి కుదురులో టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి. ఇంటింటికి వెళ్లి ధరల పెరుగుదలను వివరించిన సూర్యారావు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.